హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. రోజ్ ఫ్లవర్ కలర్ అయితే చాలా బాగుంది, రెడ్ కలర్లో పెద్ద ఫ్లవర్ ఇప్పింది. మార్కెట్లో కొన్ని చామంతి ఫ్లవర్స్ తీసుకున్నాను. ఎల్లో, వైట్ కలర్ రేటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మార్కెట్లో తీసుకున్నాను. ఇవి ఫ్రైడే రోజు తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి, చాలా బాగున్నాయి. ఈసారి ఇలా ఫ్రెష్గా ఉన్నవి 4 రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే వడిలిపోయి ఫ్రెష్గా లేనివి, కొన్ని కుళ్ళిపోయి ఎండిపోయినట్లుంటాయి. అవి ఎక్కువ రోజులు ఉండవు, వేస్ట్గా పడేయాలి. ఈరోజు చాలా బాగున్నాయి, అందుకే కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఒక్క ఫ్లవరు చాలా పెద్ద ఫ్లవరు, పెద్ద చామంతి ఫ్లవర్ చాలా బాగున్నాయి. ఇవి వైట్ ఫ్లవర్స్ అయితే వీటిల్లో కొన్ని పొడవుగా కాడలతో లీవ్స్తో ఉన్నాయి. వాటిని కట్ చేసేసి కొన్ని వాటర్లో ఉంచేసుకుని మళ్ళీ పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయి. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ కొమ్మ పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఇవి 2-3 సార్లు నేనైతే కొనుక్కొచ్చి పెట్టినవే చచ్చిపోయినాయి. నేను కొమ్మలు పెట్టుకున్నాను, కొమ్మలే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. డిసెంబర్, జనవరిలో చాలా బాగా వస్తాయి చామంతి ఫ్లవర్స్. ఒక చిన్న కొమ్మ వేసుకుంటే చాలు. నాటు అయితే ఫుల్గా ఫ్లవరింగ్ వస్తుంది, హైబ్రిడ్ సరిగా రావు. మనం చామంతి మొక్కలు తీసుకునేటప్పుడే నాటు చామంతి అని అడగాలి. అవి సైడ్కి ఎక్కువ కొమ్మలతో ఊరికే అలా వేసేసినా చాలు, అంత బాగా వస్తాయి. ఈ బౌల్ అయితే నిండిపోయింది, చాలా బాగున్నాయి చామంతి ఫ్లవర్స్. పేపర్తో ఇలా ఫ్లవర్ చేశాను. వీటికి కలర్ వేసేసి, కలర్స్తోనే కొన్ని పేపర్స్ దొరుకుతాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. వాటన్నిటిని ఒక ఫ్లవర్ వాజ్ లాగా, ఒక బొకే లాగా అల్లేసుకోవచ్చు. బౌల్ కూడా చాలా బాగుంది స్టోన్స్తో. కొన్ని ఫ్లవర్స్ అయితే కాడలు ఉన్నవి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను కట్ చేయడానికి. కొన్ని పొడవుగా లీవ్స్తో ఉన్నవి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కలర్స్ అయితే రాలేదు ఈరోజు. ఎల్లో, వైట్ వచ్చినాయి. కొన్ని రెడ్ రోజెస్ వచ్చినాయి, అవి చాలా చిన్నగా ఉన్నాయి, హైబ్రిడ్ విప్పలేదు. ఇంకా నేను తీసుకోలేదు, ఓన్లీ చామంతి తీసుకున్నాను ఈసారి. అడిగితే అన్ని కలర్స్ కలిపేసి ఇచ్చేస్తారు, అవి కొన్ని. ఇవైతే చాలా బాగా వస్తాయి. ఈ కాడలు కట్ చేసుకుని ముందు వాటర్లో పెట్టేసి తర్వాత పెట్టుకుంటే బాగా వస్తాయి. మట్టి లూజ్గా ఉన్న చోట క్రాస్గా పెట్టాలి. కొమ్మలే బాగా వస్తాయి చామంతి మొక్కలు. నాటు మొక్కలే బాగా వస్తాయి, హైబ్రిడ్ సరిగా రావు ఇవి. వీటికి కొంచెం పశువులు ఎరువు వేసేసి కలుపుకొని పెట్టుకుంటే చాలు, బాగా వస్తాయి ఇవి. కిచెన్ వేస్ట్లో కూడా బాగా వస్తాయి. ఈరోజు టెర్రస్ పైన ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నవి, మడులు కట్టించవచ్చని కిందకి పెట్టకుండా ఇక్కడే ఉంచేస్తే వీటిల్లో రాగి చెట్లు, రాగి మొక్కలు వచ్చేసినాయి. వాటికి సీడ్స్ ఉంటాయో లేదో, ఎక్కడంటే అక్కడ రాగి మొక్కలు వస్తున్నాయి. ఇలా కొన్ని లాగేసాను. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇంకా కొన్ని రాళ్ళు కావాలి మడులకి. చుక్కమల్లి ఫ్లవర్స్ చాలా బాగా ఇప్పినాయి ఈరోజు. ఇదంతా ఎనీడే వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే, చాలా బాగుంటాయి. చిన్న కొమ్మ వేసుకుంటే చాలు, అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే బుషీగా వచ్చేస్తాయి. కొత్త కొమ్మలతో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. కొయ్యకుండా ఉంచితే 2-3 డేస్ అయినా వడిలిపోవు ఇవి. ఎర్లీ మార్నింగ్ ఆఫ్ మొగ్గలతో ఉన్నప్పుడైతే అల్లుకోవడానికి చాలా బాగుంటాయి. ఫుల్గా విప్పినప్పుడైతే కొంచెం నలిగినట్లు అయిపోతాయి. కొంచెం ఎర్లీ మార్నింగే కోసుకోవాలి, ఇవి చాలా బాగుంటాయి అప్పుడు. కాస్మోస్ ఫ్లవర్స్ ఇవి.
చిన్న ట్రేలో చిన్న మొక్క పెట్టాను. ఆల్రెడీ ఒక ఫ్లవర్ కొయ్యకుండా ఉంచితే సీడ్స్ ఇలా రెడీ అవుతున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా సీడ్స్ కోసం కొయ్యట్లేదు. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఈరోజు ఎక్కువ రాలేదు, కొన్నే విప్పినాయి. 11 కల్లా ఇలా ముడుచుకుపోతాయి, అస్సలు ఫ్లవర్సే కనిపించవు. ఫ్లవర్స్ అయిపోయినాక వీటికి కూడా కాయల్లా వస్తాయి. ఫుల్గా కాయలు ఉండి విప్పేసినాయి ఈరోజైతే. ఇలా వచ్చేస్తాయి, అటు ఇటు చిన్న చిన్నగా లీవ్స్ లాగా వెరైటీగా ఉంటాయి సీడ్స్ అయితే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని ఉన్నాయి ఈ సైడ్కి, ఇవి కూడా తీస్తున్నాను. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, ఫ్లవర్స్ అయితే బాగుంటాయి, ఎర్లీగానే విప్పుతున్నాయి. బ్లూ సింక్ ఫ్లవర్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్. స్టార్టింగ్ వచ్చినవి చిలకముక్క పువ్వులన్నీ కొన్ని అయితే రాలిపోయి, కొన్ని ఏమో సీడ్స్కి చిన్న చిన్న కాయల్లాగా రెడీ అయిపోయి ఫ్లవర్స్ అయితే రాలిపోయినాయి. ఈరోజు ఒక కొత్త ఫ్లవర్ అయితే ఇప్పింది ఇక్కడ. తోటకూర కొంచెం హైట్ అయింది, ఆకుకూరలకి కొంచెం ఎండు ఉంటేనే బాగా వస్తాయి. ఏ మొక్కలైనా సరే కాసేపన్నా ఎండు ఉండాలి, మార్నింగో ఈవినింగో. ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో వచ్చినాయి ఫ్లవర్స్, కొయ్యకుండా ఉంచుకున్నాను కొన్ని. ఇవి కూడా కాయలు రెడీ అవుతున్నాయి. కొంచెం చెట్టుకే బాగా ముదిరి ఎండినాక అప్పుడు కలెక్ట్ చేస్తాను ఆ సీడ్స్ అన్నీ. ఈ చిన్న డబ్బాలో చెట్టు చిక్కుడు బాగా వచ్చింది, కొన్ని కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి, కలరు. చాలా చిన్న డబ్బాలో వచ్చినాయి. చెట్టు చిక్కుడికి ఎక్కువ ప్లేస్ కూడా అక్కర్లేదు. ఈరోజు కొద్దిగా గోరింటాకు కోసాను, ఇలా కొమ్మలు కొమ్మలే విరిసేసాను. ఈ కొమ్మలన్నీ లీవ్స్ అన్నీ కోసేసి ఈరోజైతే నేను హెయిర్కి పెట్టుకుంటున్నాను. హెయిర్ బాగా పెరిగిద్ది, ఊడిపోయిన హెయిర్ కూడా వచ్చేస్తుంది, కెమికల్స్ ఏం లేనిది కదా. వైరల్ ఫీవర్ వచ్చి నాకు హెయిర్ బాగా ఊడిపోయింది. హెయిర్ కలర్స్ కూడా కెమికల్స్ ఏమి వేయను నేను, ఇలా గోరింటాకే పెట్టుకుంటాను. ఇలా లీప్స్ అన్నీ తీసేస్తాను. కొంచెం లేత లీప్స్ అయితే నేను తీయను, అవి ఈజీగానే మిక్సీ వేసేస్తే వచ్చేస్తుంది, ఏం కాదు. బాగా ముదురువే తీసేస్తాను. వీటికి ముళ్ళులాగా కూడా ఉంటాయి, చిన్న చిన్న కాయలు వస్తాయి వీటికి. ఆ కాయలు వేసుకుంటే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కలు. ఆల్రెడీ మాకు ఉండేది ఇంటి దగ్గర, ఉండకూడదని తీయించేసాము ఇంకా మొక్కని. ఇంటికి బ్యాక్ సైడ్ ఎక్కడైనా చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. ఇందులో కాఫీ డికాషన్ కలిపేసి హెయిర్కి పెట్టుకుంటాను. నిమ్మకాయ కూడా, నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పోయిన వీక్లో తెచ్చాను, మార్కెట్లో యూజ్ చేయలేదు, వడిలిపోయినాయి బాగా. కొన్ని వాటర్లో వేసేస్తే కొంచెం కొయ్యటానికి కూడా ఈజీగా ఉంటుంది. రసం అంతా తీసేసి ఆ రసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కాయలు అయితే ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయిన కాయలు కూడా వేస్ట్గా పడేయకుండా బాగా ఎండబెట్టేసి వాటిని మెత్తగా పౌడర్ చేసేసుకోవచ్చు. ఆ స్మెల్కి నిమ్మకాయ వాటర్ ఏమైనా జల్లినా ఆ స్మెల్కి ఈగలు దోమలు కూడా రావు. ఇదిగోండి చిన్న చిన్నవి ముదిరిపోయినవి ఆ పుల్లలన్నీ లాగేశాను. ఈరోజైతే హ్యాండ్స్కి పెట్టుకోవట్లేదు, హెయిర్కి పెట్టుకుంటున్నాను, జుట్టుకి. చల్లగా ఉన్నప్పుడైతే కొంచెం జలుబు చేసేసిద్ది, ఎండ టైంలో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మిక్సీ వేసేసాను.
ఇందులో కొంచెం ఈ ఎండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి కదా, వేస్ట్గా పోకుండా ఒక కాయ అయితే నేను ఇలా పిండేస్తున్నాను. సి విటమిన్ కూడా హెయిర్కి. ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఎక్కువ రోజులు ఉంటే అలా ఎండిపోతున్నాయి. కొన్ని వాటర్లో వేసేసి ఉంచి మెత్తగా ఫ్రెష్గా అయిపోతాయి. అప్పుడు కొయ్యటకు కూడా ఈజీగా ఉంటుంది. ఆ రసంని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ తీసేసి. నిమ్మకాయ రసం పిండేసరికి కలర్ కూడా చేంజ్ అయింది. హ్యాండ్స్కి అయితే ఇంత లూజ్గా చేస్తే పెట్టుకోవటానికి కూడా రాదు. ఇంకా హెయిర్కి అయితే చక్కగా వస్తుంది. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇంకొంచెం ఖాళీ ఉంది. వాటర్ చల్లుతూ ఉంటే డౌన్ అవుతూ ఉంటుంది. వెయిట్ కూడా ఏమి ఉండదు ఎండిపోతే. మార్కెట్లో తెచ్చిన మిర్చీలు కొన్ని పండిపోయినట్లయితే ఇలా ఎండలో పోసేసాను. ఒకసారి వాష్ చేసి అందులో కుళ్ళిపోయినవైనా తీసేసి ఎండలో పోసేస్తాను. బాగా ఎండినాక పౌడర్ చేసేయచ్చు. పచ్చికారంలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎండినవి 2-3 సార్లు ఇలా ఎండినవి యూజ్ చేసేస్తే ఎక్కువగా కూడా వస్తుంది ఒకసారి కన్నా.